ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. ఆమేన్. ఈ వాక్యం ప్రకారం దేవుడు మనకు ఓదార్పు మరియు పునరుద్ధానంతో కూడిన వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే ఆయన మన కన్నుల ప్రతి కన్నీటిని తుడిచివేస్తానని వాగ్దానం చేస్తాడు. శ్రమలతో కూడిన ఈ ప్రపంచంలో మనకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నో వస్తా ఉంటాయి. కానీ దేవుని రాజ్యంలో మనకి శ్రమలు గాని, బాధలు గాని ఏమీ ఉండవు. నిత్యము ఆయనతో సంతోషంగా గడుపుతాం. మనం పరిపూర్ణమైన ఆనందము, సంతోషము ఆయనతో గడుపుతామని నిరీక్షణ కలిగి ఉన్నాం. మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు వారు మన పూర్తిగా విశ్వాసం ఆయన మీద కలిగి ఉంటే ఎంతో ఓర్పును పొందగలరు. దేవుడు మన కన్నుల నుంచి కారు ప్రతి కన్నీటిని తుడిచివేసే రోజు ఒకటుందని మనం నిరీక్షణ కలిగి దేవుడు మీతో మనతో ఎల్లప్పుడూ ఉండునుగా. ఆమేన్.